ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ కండిగులమ్మ పోతుల అమ్మవారి ఆలయంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో గుడిని ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించి విలువైన ఆభరణాలను అపహరించారు. దొంగల ఆలయం నుంచి సుమారుగా 20 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి కిరీటం, అమ్మవారి అలంకరణ చీరలు, ఆభరణాలు అపహరించారని ఆలయ ధర్మకర్త ధర్మారావు వెల్లడించారు. ఈ ఘటనపై ద్వారకా తిరుమల పోలీసు బృందం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దగ్గరలో ఉన్నటువంటి శ్రీ కండిగలమ్మవారి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకే అమ్మవారి ఆలయం దగ్గరికి నేను వచ్చేసరికి అమ్మవారి ఆలయం తలుపులు భద్రపట్టి అమ్మవారి యొక్క విలువైన వస్తువులు 2 కేజీలన్నర వెండి కిరీటం, 1 కాసు అమ్మవారి యొక్క బంగారపు కళ్ళు, మంగళసూత్రం, ముక్కు పుడక, డిబ్బి, అమ్మవారి విలువైన వస్తువులు, చీరలు అన్నీ కూడా అపహరించారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ దోషుల్ని తక్షణమే పట్టుకుని వాళ్ళు చర్చించవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. ఇట్లా ఆలయ కమిటీ గుండువలకొండ. కండిగల అమ్మవారి గుడి వారం వస్తామండి. అలాగే ఈరోజు కూడా వచ్చారండి. ఈరోజు తలుపులు తీసి ఉన్నాయండి. ఏంటని చూస్తే అమ్మవారి మంగళసూత్రాలు, కళ్ళు